వెల్కమ్ టు పదండి విందుకు. పండుగలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అసలు నిజమైన పండుగ ఏంటంటే మంచి విందును ఆస్వాదించినప్పుడే. మరి అలాంటి మంచి విందును ఆస్వాదించడానికి ఈ రోజు మనం ఒక రెస్టారెంట్కి వచ్చేసాం. ఆ రెస్టారెంట్ పేరేంటో తెలుసా? ఉలవచారు. ఉలవచారు అనగానే లొట్టలేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మరి ఉలవచారులో ఏమేమి రుచులు ఉన్నాయో టేస్ట్ చేసేద్దామా? మరి వచ్చేయండి. చారు. సో ఈ పక్కన చూస్తే చూడండి, సెంటిమెంట్గా కొన్ని ప్లాన్స్ ఉంటాయండి. అది కలిసి రావడానికి ఈ మధ్య చాలా ఫ్యాషన్గానే కాదు, సెంటిమెంట్స్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఉలవచారులో సెంటిమెంట్ కనబడుతుందండో. మనీ ప్లాంట్. మనీ అంటే మనీ బాగా వస్తుంది, మనీ ప్లాంట్. సో కమాన్. ఇక్కడ ఉలవచారు అంటే బేసిక్లీ పల్లెటూరుకి సంబంధించిన వర్డ్లా అనిపిస్తుంది, కానీ అంబియన్స్ చూస్తేనేమో స్టైలిష్గాను ఉండింది. అలాగే పల్లెటూరు హట్స్తో కూడిన యూనో ఆ స్టైల్ కూడా ఉండింది అనమాట. సో ఈ వుడెన్ టెక్స్చర్ చాలా బాగుందండి. ప్రతి డైనింగ్ టేబుల్ మీద ఇలా ఉలవచారు డబ్బాలు మనకు కనబడుతున్నాయి. ఈ ఉలవచారుని ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ అందరికీ అన్లిమిటెడ్గా సర్వ్ చేస్తారనమాట. సో మీరు ఉలవచారు ప్రియులు అయితే ఇక్కడికి వచ్చి ఈ ఉలవచారుని టేస్ట్ చేయొచ్చు, తాగేయచ్చు. వావ్, ఉలవచారు. సో చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత థిక్గా, ఎంత బాగుందో. అండ్ ఈ జార్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. చూడగానే అంటే ఉలవచారుని అలా కనబడేలా చేస్తుంది. సో మనకి వెంటనే ఆహారంలో వేసుకుని తినేయాలనిపిస్తుంది కదా. సో దీన్ని ఇలా పక్కన పెడదాం. తర్వాత సీలింగ్ అండి. ఏదైనా ఒక వస్తువు అందంగా అనిపించాలి అంటే ఆ వస్తువుని డిమ్ లైట్లో చూపిస్తే కనుక దాని అందం ఇంకా రెట్టింపు అవుతుంది. యూనో క్యాండిల్ లైట్ డిన్నర్స్ ఎందుకు ఎక్కువ లైక్ చేస్తారంటే, ఎక్కువ లైట్లో తినేదానికన్నా తక్కువ లైట్లో తింటే ఒక ఎనర్జీ పాస్ అవుతుంది. సో దట్ ఇంకా ఎక్కువ తినగలుగుతాం, ఇంకా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. దానికి దీనికి కూడా చాలా సంబంధం ఉండింది. అండ్ ఇక్కడ చూస్తే యూనో సీలింగ్కి అంత డిఫరెంట్గా ఉన్న సీలింగ్కి కింద చూస్తే ఒక డిఫరెంట్గా ఒక ఫ్రేమ్ క్రియేట్ చేశారు. ఆ ఫ్రేమ్లో 4 ఫొటోస్ పెట్టారు. యూనో ఈ కైండ్ ఆఫ్ పెయింటింగ్స్ మీకు బాగా గుర్తుండి ఉండాలి. మన అమ్మమ్మలు తాతల నాటి టైంలో ఈ కైండ్ ఆఫ్ పెయింటింగ్స్ ఉండేవి. సో చూడండి ఎంత సాంప్రదాయంగా ఉన్నాయో. ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క రకంగా ఉండింది. కొన్ని చాలా రొమాంటిక్గా ఉంటాయి, కొన్ని చాలా ట్రెడిషనల్గా ఉన్నాయి. సో డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఏంటో చాలా డిఫరెంట్గా కనబడుతున్నాయండి, చూద్దాం. ఇందులో ఇది మీరు గమనించారా? నేను తీసింది చట్నీసే, కానీ నేను పట్టుకున్న ఈ వస్తువు చూడండి, దీన్ని ఇత్తడితో తయారు చేశారు. ఇత్తడి అండ్ రాగి అనేవి ఇదివరకటి కాలంలో బాగా యూజ్ చేసేవాళ్ళం. ఈ గిన్నెలు రాగితో తయారు చేసినాయి, ఈ స్టాండ్ ఇత్తడితో తయారు చేసింది. సరే, దీంట్లో చూస్తే మిర్చికా సాలన్ ఒకటి, అండ్ రెడ్ చట్నీ, అండ్ గ్రీన్ చట్నీ, అండ్ పెరుగు చట్నీ. ఇవలా మీ ఇష్టానికి తగ్గట్టు. చిన్నపిల్లలు పెరుగు ఎక్కువ తింటూ ఉంటారు, అండ్ నాలాంటి వాళ్ళు ఏమో గ్రీన్ చట్నీ ఎక్కువగా తింటారు. అండ్ మీ బాయ్స్ ఆఫ్ కోర్స్ మిర్చికా సాలన్ ఎక్కువ తింటూ ఉంటారు. సో ఈ కబాబ్స్లో అన్నిట్లో వేసుకుని డిఫరెంట్గా తినచ్చు. అండ్ ఇంకా ఉలవచారు
ఈ ఉలవచారు అనేది ఇక్కడ బిర్యానీ బాగా ఫేమస్ కాబట్టి 15 రకాల బిర్యానీలు ఉన్నాయి. సో ఆ బిర్యానీలు అన్నిటిలోనూ ఉలవచారు వేసుకుని తినొచ్చు అనమాట. ఉలవచారు ఒంటికి కూడా చాలా మంచిది. ఇది చూడండి, చాలా స్పేషియస్గా అండ్ చూడగానే ఫస్ట్ దీన్ని చూడగానే ఎంత వాటర్ అయినా తాగేయచ్చు. కానీ మనలో చాలామంది ఏం చేస్తామంటే పెద్ద తప్పు చేసేది ఏంటంటే ఎక్కువ వాటర్ అనేది మనం పుచ్చుకోం. కానీ ఇలాంటి వాటిలో వాటర్ తాగాలంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా. ఆయన గ్లాస్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రెస్టారెంట్స్కి కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎవరండి వాడుతున్నారు స్టీల్ అనేది ఎవరికి ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇందులో ఏమైనా పోసుకుంటే చాలా క్లియర్గా విజిబుల్గా ఉంటుంది కాబట్టి మజ్జిగ తాగినా పాలు తాగినా ఏం తాగినా పిల్లలకు కూడా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. సో గ్లాస్ సేఫ్గాను ఉండాలి, ఎట్ ది సేమ్ టైం చాలా అట్రాక్టివ్గా కూడా ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయండి డిఫరెంట్ ప్లేస్కి నేను తీసుకెళ్తాను. వచ్చేస్తారా మరి? కమ్ ఆన్. చెప్పాను కదా మీకు సర్ప్రైజ్ ఇస్తానని. చూసారా, ఈ చుక్కలు ముగ్గులు అండ్ నీళ్ళు మబ్బులు అండ్ గుడిసెలు అండ్ పక్కనే చూస్తే లాంతర్ కూడా ఉంది. ఈ లాంతర్లు మీరు చూసి చాలా రోజులు అయిపోయి ఉంటుంది, ఎందుకంటే కరెంట్ వచ్చేసింది కదా. ఆ బల్బులు యూజ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత కరెంట్ పోవడం ఆగిపోయిన తర్వాత ఇంక మనకి లాంతర్ గొడవే మర్చిపోయాం. ఎలివేటర్స్ వచ్చేసాయి కదా. కానీ ఇక్కడ చూడండి, ఈ అట్మాస్ఫియర్లో అండ్ వీటిని మెలికల ముగ్గులు అంటారు. మరి ఈ చుక్కల ముగ్గులు లాంతర్లతో పాటు ఇటు సైడ్ చూస్తే పచ్చటి పొలాలు, ఓ పక్క నుంచి వరి నాట్లు వేస్తూ ఆ పల్లెటూరు వాళ్ళు, అలాగే మధ్యలో రోడ్డు, ఆ రోడ్డు మీద మళ్ళీ ఎడ్ల బండ్లు, మధ్యలో పిల్ల కాలువలు, పిల్లగాలులు అండ్ పక్షులు ఎగురుతూ ఎంత బాగున్నాయో, ఎంత ముచ్చటగా ఉన్నాయో. సో ట్రెండీగా ఉండే వాతావరణం కోరుకునే వాళ్ళకి ట్రెండీగా యూత్ వచ్చి చక్కగా తిని ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే కొంచెం పచ్చటి పొలాల మధ్యలో కొంచెం ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ పెద్ద వయసు వాళ్ళు తినాలి అనుకుంటే కనుక ఈ వాతావరణంలోకి వచ్చి ఇక్కడ కూర్చొని తినొచ్చు. మరి 2 వాతావరణాలు ఇక్కడ క్రియేట్ చేసి ఉన్నాయి. మరి చాయిస్ ఈజ్ యువర్స్. సో ఈ అంబియన్స్ అయితే చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా ఉండింది. మరి ఇక్కడ ఉలవచారు స్పెషాలిటీస్ ఏంటో మనతో మేనేజర్ ఉన్నారు, ఆయన అడిగి తెలిసేసుకుందాం. మేనేజర్ గారు, ఇక్కడ ఏంటి స్పెషల్? రాజ్యానికి రాజు ఒకరే అన్నట్టుగా ఉలవచారు రెస్టారెంట్లో కూడా ఒక మంచి స్పెషల్ ఐటమ్ ఉంది. దాని పేరు రాజుగారి కోడి పులావ్. డిఫరెంట్ ఫ్లేవర్ అండ్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. హైదరాబాద్లో ఎక్కడ అవైలబుల్ దొరకని అది ఒక రాజుగారి కోడి పులావ్ కేవలం ఉలవచారులోనే దొరుకుతుంది. అది మీరు టేస్ట్ చూడొచ్చు. సో నాకు ఇప్పుడు ఏం రుచి చూపించబోతున్నారు, ఏం ఐటమ్స్ పెడుతున్నారు? స్టార్టర్స్కి వచ్చేసి కోనసీమ కోడి వేపుడు, బ్యాంబో చికెన్ అండ్ మెయిన్ కోర్స్లో వచ్చేసి రాజుగారి కోడి పులావ్, నెల్లూరు చేపల పులుసు అండ్ విత్ ప్లేన్ రైస్. మీకు అది ఈరోజు తినిపించబోతున్నాను. మనం ఏదైతే ఆర్డర్ చేసామో అన్ని వేడి వేడిగా సుగంధభరితంగా రెడీ అయిపోయాయి. మరి ఇవన్నీ క్రిస్పీగా, ఓ పక్క నుంచి వేపుళ్ళు, ఓ పక్క నుంచి రాజుగారి కోడి బిర్యానీ, ఓ పక్క నుంచి బ్యాంబూ చికెన్, నోట్లోంచి నీళ్ళు వచ్చేసినాయి. మరి ఇవన్నీ టేస్ట్ చేసేద్దాం. నా ఎదురుగా వేడిగా ఒక మంచి ప్లేట్లో, డిఫరెంట్ టెక్స్చర్తో ఉన్న ప్లేట్లో డిఫరెంట్గా డిజైన్ చేసి అండ్ కోడ్ చిప్స్ రెడీగా ఉన్నాయి వేడిగా. అండ్ దీని మీద గుంగుమలాడుతూ కరివేపాకు స్మెల్ వస్తుంది. నేను ఏమాత్రం ఆలస్యం చేయలేను, వెంటనే టేస్ట్ చేసేస్తా. క్రిస్పీగా సూపర్ ఉందండి. దీని మీద సాల్ట్, కారపొడి చల్లి వీళ్ళే తయారు చేస్తారంట కారపొడి. సో ఇది కారంగా ఉప్పుగా భలే ఉంది. వర్షం వస్తున్నప్పుడు ఇలా వేడిగా కూర్చుని వర్షాన్ని చూస్తూ ఓ కాఫీ అలా పెట్టుకుని తాగుతూ ఉంటే భలే ఉంటుంది కదా. ఓ పక్కన ఆనియన్ కూడా ఉందండి. అది ఒక ముక్క తిని కొంచెం ఆనియన్ ముక్క కూడా అలా తింటే, అలాగే ఒక కరివేపాకు కూడా తింటే ఇంకా సూపర్ ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ ఏంటి?
నెక్స్ట్ మనం టేస్ట్ చేయబోతున్నాం బాంగ్లా కోడి. ఇది చూడండి, పొటాటో చిప్స్ లాగా దాని మధ్యలో చికెన్ పెట్టినట్టున్నారు. సో చుట్టూ చిప్పు, మధ్యలో చికెన్, మళ్ళీ దాని మీద కారపొడి, దాని మీద కొత్తిమీర కొంచెం చల్లారు. వావ్. ఈ పక్కనే గార్లిక్ సాస్ ఉంది. ఈ గార్లిక్ సాస్తో ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. గార్లిక్ సాస్తో ముంచుకుని తింటే మజానే వేరబ్బా. చికెన్ ఉందబ్బా, మంచిగా ఉడికి మంచిగా వేగి కరకరలాడుతూ ఉంటే జిహ్వకి ఆనందమే ఆనందం. నెక్స్ట్ చేపల వేపుడు. ఇదేంటిదో తెలుసా? కొరమేను, బోన్లెస్ అన్నమాట. ఇది స్పైసీగా చూడడానికి ప్రాన్లో ఉంది, కానీ ఇది చేప. చేప ఉంది, సూపర్ ఉంది తెలుసా. ఇష్టం వచ్చినట్టు, అంటే ఓ పక్క నుంచి మీరు గ్రీన్ చట్నీ వేసుకోవచ్చు, గార్లిక్ సాస్ వేసుకోవచ్చు, పైన కొంచెం పెప్పర్ చల్లుకోవచ్చు, లేకపోతే రెడ్ చిల్లీ పౌడర్ చల్లుకోవచ్చు, అన్నీ చల్లుకోవచ్చు. నేనైతే ఇలాగే తినేస్తున్నాను. నాకు ఇలాగే బాగా నచ్చింది వేడివేడిగా. చేప వేపుడు అయిపోయిందండి. ఇప్పుడు నేను మెయిన్ కోర్స్ లోకి వచ్చేసాను. ఇక్కడ గద్వాల్ కోడి పలావ్ ఉంది, చాలా వేడివేడిగా, అండ్ దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసారు అండ్ కొత్తిమీర కూడా వేశారు. దాని కింద ఆమ్లెట్ కూడా ఉండిందండి. అవును, మరి బిర్యానీ అంటే ఇక్కడ 15 రకాల బిర్యానీలు ఉన్నప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ. మరి టేస్ట్ చేసి చెప్పేద్దామా? మీకు చెప్పాలంటే కూడా నాకు మాటలు రావట్లేదు. ఎంత స్పైసీగా ఉండిందంటే అంత స్పైసీగా ఉంది. స్పైసీ లవర్స్కి గద్వాల్ కోడి పలావ్ సూపర్ ఉంటుంది. ఓ పక్క నుంచి ఫ్రైడ్ ఆనియన్స్, ఓ పక్క నుంచి యూనో ఆల్రెడీ బాగా ఉడికిపోయిన కరివేపాకు, మళ్ళీ ఆనియన్స్, మధ్యలోనేమో లవంగాలు, ఆ టేస్ట్ అంతా తెలుస్తూ ఉంటే, మళ్ళీ కొంచెం ఈ ఆమ్లెట్ కూడా కట్ చేసుకుని దాంతోపాటు పలావ్ తింటే డిఫరెంట్ కోడి పలావ్ టేస్ట్ చేసినట్టు ఉంటుందన్నమాట. అబ్బబ్బబ్బబ్బా, అసలు నాలుకకి రుచి తెలియాలి, మీరు బాగా రెగ్యులర్ లైఫ్లో బోర్ కొట్టేసింది అంటే కనుక ఇలాంటి రెస్టారెంట్కి వచ్చి కొంచెం స్పైసీ తగిలిస్తే అలా జీవితం మళ్ళీ తిరిగి వస్తుంది అనమాట. సూపర్ ఉందండి. మరి నెక్స్ట్ ఏం టేస్ట్ చేసేద్దాం. గద్వాల్ కోడి పలావ్ తర్వాత వేడివేడిగా రాజుగారి కోడి పలావ్ రెడీగా ఉంది ఎదురుగా. సో మరి దీన్ని టేస్ట్ చేసేద్దాం. ఇందాక నుంచి చూస్తున్నాను, ఎవరు చూసినా రాజుగారి కోడి పలావ్, రాజుగారి కోడి పలావ్. షెఫ్ గారి దగ్గర నుంచి, ఎండి దగ్గర నుంచి, మేనేజర్ దగ్గర నుంచి అందరూ చెప్తూనే ఉన్నారు. సో ఇది వడ్డిచ్చేసుకుంటున్నాను. దీని మీద రకరకాల స్పైసెస్ కనబడుతున్నాయి. ఇందులో చాలా ముద్దగా చలిమిడి ముద్దలా ఉందండి. కాకపోతే ఎందుకు చలిమిడి ముద్దలా ఉంది అంటే ఇది ఒక ట్రెడిషనల్ ఫుడ్, దీంట్లో బాగా గీ యాడ్ చేశారు. సో ఇందులో మనం ఉలవచారు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అసలు మనం వచ్చింది ఉలవచారు కదా, సో ఇప్పుడు ఇందులో ఉలవచారు పోసుకుంటున్నాం. ఒక చికెన్ ముక్క అలా తగిలించుకుని కొంచెం ఉలవచారు ఇలా కలుపుకుని మరి వేడివేడి నేతితో కమ్మగా ఉలవచారు తగులుతూ కరివేపాకు అండ్ కొత్తిమీర చాలా స్పైసీగా బాగుందండి. స్పైసీ కాదు వద్దు అనుకుంటే కనుక మీరు ముందే చెప్పొచ్చు, నేను మీడియం స్పైసు, మీరు లెస్ స్పైసు అని చెప్పి.
ఉలవలు ఎవరికి పెడతారో తెలుసా? గుర్రానికి ఎక్కువగా పెడతారు. ఎందుకు? హార్స్ పవర్ ఎలా వస్తుంది అంటే ఉలవలు తినడం వలన హార్సెస్ చాలా ఎనర్జెటిక్గా ఉంటాయి. సో మనం కూడా ఉలవలతో చాలా రకాలు చేసుకోవచ్చు. అందులో చారు బాగా ఫేమస్. మీ అందరికీ బాగా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నట్టున్నాయి. ఐ నో. వేడి వేడి ఉలవచారుతో రాజుగారి కోడి పలావ్ తినేసాం. మరి నెక్స్ట్ బ్యాంబూలో చికెన్, దాన్ని టేస్ట్ చేసేద్దాం. ఇదేంటో డిఫరెంట్ గా ప్యాక్ చేశారు బ్యాంబూ స్టిక్ లో. ఓ వేడివేడిగా ఉంది. దీన్ని స్లోగా బయటికి తీయాలి అన్నమాట. చాలా డిఫరెంట్ గా సర్వ్ చేస్తున్నాము. సో దీనికి కాంబినేషన్ గా పుదీనా చట్నీ ఉంది కదా, పుదీనా చట్నీతో టేస్ట్ చేసేద్దాం. పల్లెటూరులో దీన్ని బొంగులో చికెన్ అని కూడా అంటూ ఉంటారు. కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి. కాకపోతే దీన్ని మిక్స్చర్ ఏదో కొంచెం స్పెషల్ స్పైసెస్తో చేసినట్టున్నారు. ఎక్కువ యాలకులు స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ లైక్ చేసే వాళ్ళకి ఇది బాగుంటుంది. కొన్ని ఐటమ్స్ తినేటప్పుడు నాలుగుని లొట్టలేసుకుంటూ తింటాం కదా, అన్నట్టు వస్తుంది అన్నమాట నాకు కూడా సౌండ్. ఇక్కడ ఏదో పౌడర్ కూడా ఉందండి. ఇక్కడికి వచ్చే వాళ్ళంతా ఎక్కువ బ్యాంబూ చికెన్ ప్రిఫర్ చేస్తారంట. ఎందుకు అనేది ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. వాహ్ వా వాహ్ వా. అబ్బా, కారంగా వేడిగా బ్యాంబూ చికెన్ తో భోజనం ముగించేసాం. మరి ఇప్పుడు టైం ఫర్ పాన్. ఇప్పుడండి ప్రాపర్ ట్రెడిషనల్ ఫుడ్ తిన్న ఫీలింగ్ ఉండింది. అబ్బాబ్బాబ్బాబ్బా, వేడిగా గుమగుమలాడుతూ ఏమి టేస్ట్ అండి. ఎంత డెలిషియస్ గా ఉందంటే ఫుడ్ అంత డెలిషియస్ గా ఉంది. మీరు కూడా ఇంత డెలిషియస్ ఫుడ్ తినాలనుకుంటే వెంటనే ఉలవచారుకు వచ్చేసేయండి. నేను చెప్పిందంతా నిజమని పబ్లిక్ తోనే చెప్పిస్తా. అబ్బా, ఉలవచారులో టేస్ట్ ఎంత బాగుందండి. ఈ వెరైటీస్ ఏంటండి, ఇలాంటి వెరైటీస్ నేను ఎక్కడ చూడలేదు. అలాగే నాకు ఎలా వెరైటీగా అనిపిస్తుందో ఇక్కడ కొంతమందికి కూడా ఏం వెరైటీగా అనిపిస్తుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఓకేనా? కమాన్. హలో. సో మీరు ఉలవచారుకి రెగ్యులర్ గా వస్తుంటారా? యా. సరే, మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి ఇక్కడ? గుంటూరు బిలాల్ బిర్యానీ, మటన్ కీమా బిర్యానీ. అబ్బా, మరి మీ ఫ్రెండ్స్ కి ఇష్టమైంది ఏంటో అడిగి తెలుసుకుందామా? ఓకే, ఇవ్వండి. మీకు బాగా ఫేవరెట్ ఐటమ్ ఏంటి? పచ్చిమిర్చి కీమా బిర్యానీ. పచ్చిమిర్చి కీమా బిర్యానీ సూపర్ ఆసమ్, నిజంగా డెలిషియస్. బిర్యానీలో నేను ట్రై చేశాను ఇప్పటి వరకు, కానీ పచ్చిమిర్చి కీమా బిర్యానీ చాలా స్పైసీగా ఉంటుంది. అంటే నాలాంటి అమ్మాయిల కోసం కొంచెం స్పైసీగా తింటారనమాట కదా. ఎస్, నాటుకోడి సూపర్. అండ్ గుంటూరు బిలాల్ బిర్యానీ ఈయన కూడా అదే ఫేవరెట్. ఓకే, హలో. హాయ్. మీరు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్? వెజిటేరియన్. ఇక్కడ ఏం ట్రై చేశారు? పన్నీర్ టిక్కా పలావ్ ట్రై చేద్దాం అనిపించింది. సో పన్నీర్ టిక్కా పలావ్ ఆర్డర్ చేశాను. ఐ వాజ్ వెయిటింగ్ ఈగర్లీ ఫుడ్ ఎలా ఉంటుంది అని. ఇట్ వాజ్ వెరీ డెలిషియస్ యాక్చువల్లీ. పన్నీర్ వాజ్ వెరీ గుడ్. పలావ్ కూడా చాలా బాగుండింది. యాక్చువల్లీ పలావ్ అంటే టేస్ట్ ఎక్కువ ఉండదు, కానీ ఇక్కడ పలావ్ లో కూడా చాలా టేస్టీ ఉండింది. అండ్ పన్నీర్ పీస్ వాజ్ ఆల్సో వెరీ డెలిషియస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి నేను మళ్ళీ కలుస్తాను. వెల్కమ్. ఆల్ ది బెస్ట్. బాయ్. కొంతమంది ఇక్కడ భోజనం చేస్తూ ఉన్నారు. సో అడిగి తెలుసుకుందాం వాళ్ళకి ఏం నచ్చుతుందో. హాయ్. అండి. ఓకే, ఏం తింటున్నారండి? కోనసీమ కోడి వేపుడు అండి. వావ్, దాంట్లో కరివేపాకు అండ్ మధ్యలో ఆనియన్స్, దాని మీద నిమ్మకాయ పిండుకుని అలా తింటూ ఉంటుంటే మధ్యలో భలే ఉంటుంది అనమాట. సరే, ఇంకా ఏం బాగా నచ్చుతాయి మీకు?
రాజుగారి కోడి పులావు, సముద్ర భోజనము. వెజ్ ఏం తినరా? అన్ని మొత్తం అన్ని లేదండి, బేసికల్ గా నాన్ వెజ్ లవర్, సో Okay. ఆల్వేస్ ప్రిఫర్ నాన్ వెజ్. మీరు కూడా కోనసీమ కోడి పలావ్ బాగా ముక్కలు తింటున్నాను. ఈ బుగ్గలు ఆ బుగ్గలో కూరేసినట్టున్నారు మంచిగా. లేదు తింటున్నా. ఓకే, ఏంటండి మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి ఇక్కడ? ఇక్కడ బంగ్లా కోడి బాగుంటుంది. బాంగ్లా కోడి. వావ్. కోడి చిప్స్ కూడా విన్నాను, చాలా వెరైటీగా, చాలా చాలా బాగుంటుంది. వెరైటీస్ ఉన్నాయండి ఉలవచారులో. ప్రతి హోటల్ సక్సెస్ వెనకాల అంబియన్స్ తో పాటు ఇంకొకటి కూడా చాలా ముఖ్యం. అదేంటి? రుచి. రుచి లేకపోతే ఏ హోటల్ సక్సెస్ అవ్వదు. కానీ ఉలవచారు సక్సెస్ వెనకాల కారణం చాలా టేస్టీగా ఉండటమే ఫుడ్. సో అలాంటి రుచికరమైన ఫుడ్ని వండటానికి మెయిన్ షెఫ్ ఏం చేస్తారు, ఏ స్పైసెస్ యూస్ చేస్తారు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. మరి ఆయన నాతో పాటే ఉన్నారు, ఆయన పరిచయం చేసేసుకుందామా? హలో అండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు యాద్గిరి షెఫ్ అండి. యాద్గిరి. అవునండి. ఓకే, యాద్గిరి గారు, ఫుడ్ ఇంత టేస్టీగా రావడానికి మీరు ఏమైనా స్పెషల్ స్పైసెస్ ఎక్కడి నుంచి అయినా తెప్పిస్తారా? లేదండి, ఇక్కడ అన్నీ నేను ఓన్గా ఇక్కడే మేకింగ్ చేస్తామన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఉలువచారులో ఉండే ప్రతిదీ కూడా ఒక రాబోయే తరానికి ఒక మంచి ఫుడ్ని అందించాలనే భావనతో ఈ రెసిపీని తయారు చేసి దీని మీద రీసెర్చ్ చేసి దాంట్లో ఏ కొలెస్ట్రాల్స్ ఉన్నాయి, ఏ విధంగా అయితే మనకు న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటి, గొప్పతనం ఏంటిది, ఇవన్నీ కూడా ముందు రీసెర్చ్ చేసి ఈ మెనూను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చి బాగా ఇష్టపడి తినేది, ఎక్కువగా ఆర్డర్ చేసేది ఏంటండి? ఇక్కడ ఫస్ట్ రాగానే ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి రాజుగారి కోడి పులావ్ అంటే టెంప్టింగ్ అనమాట. రాజుగారి ఎందుకంటారంటే కింగ్స్, ఒకప్పుడు రాజ్యాలను అధికారంలో ఈ విధంగా చేయాలి, ఈ విధంగా రూల్ ఎలా చేయాలనే విధంగా రాజుగారు కింగ్స్ అనమాట. అట్లాగే ఇక్కడ కూడా ఈ ఉలవచారుకు ఒక కింగ్ కావాలి, ఆ కింగ్ రెసిపీ అనేది డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో రీసెర్చ్ చేసి అది స్టీకీగా ఉంటుంది పులావ్. రాజుగారి కోడి పులావ్ అంటే ఫేమస్. సో థ్యాంక్ యూ యాద్గిరి గారు. ఇంకా రకరకాల ప్రయోగాలు చేసి రకరకాల టేస్ట్లు మా అందరికీ వడ్డించాలని, ఇప్పుడు దాకా వడ్డించిన ఫుడ్ ఇంకా నా కడుపులో అలాగే ఉంది. చాలా కడుపు నిండా భోజనం పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో ఉలవచారు కాన్సెప్ట్ ఇంత సక్సెస్ అవడానికి కారణం ఏంటి? అసలు ఈ థీమ్ ఏంటి? అండ్ ఆ ఓల్డ్ నేమ్స్ ఏంటి? అసలు ఎలా సక్సెస్ అయింది ఉలవచారు? మరి దీని అంతటికీ కారణం ఎండి వినయ్ గారు మనతో మాట్లాడడానికి ఇక్కడ రెడీగా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఉలవచారు స్పెషాలిటీస్ ఏంటో. హాయ్ వినయ్ గారు, హౌ ఆర్ యూ? సో ఈ థీమ్ ఏంటండి? ఉలవచారు అని పేరు ఎందుకు పెట్టారు? అంటే ఉలవచారు అనేది స్టార్టింగ్లో యాక్చువల్లీ నార్మల్ రెస్టారెంట్స్లో రెస్టారెంట్ కాకోకుండా కొంచెం డిఫరెంట్గా నేమ్ పెడదాం అనుకున్నాము, కొంచెం క్యాచీగా ఉంటుందని చెప్పేసి కానీ ఉలవచారు అని పెట్టడం జరిగింది. నార్మల్ రెస్టారెంట్స్లో అన్ని దొరికే ఫుడ్ కాకోకుండా కొంచెం డిఫరెంట్గా వచ్చాం. డిఫరెంట్ బిర్యానీస్, డిఫరెంట్ పలావ్స్, పాత ఏన్షియంట్ టైంలో మన నానమ్మ గారు, అమ్మమ్మ గారు చేసే ఒక వంటకాలన్నీ కూడా బయటకు తీయాలనే ఉద్దేశంతో ఈ రాజుగారి కోడి పొలం అనేది, గద్వాల కోడి పొలం అనేది, అవన్నీ కూడా 10 మందికి ఆ టేస్ట్లు కూడా ఈ తరం వాళ్ళకు కూడా అందించాలనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేయడం జరిగిందండి. మీ సెలబ్రిటీస్ ఎవరెవరు మీకు మీ ఫుడ్ బాగా లైక్ చేస్తారు? సమంత గారు బాగా వస్తుంటారు, రకుల్ ప్రీత్ సింగ్, ఆల్మోస్ట్ ఆల్ రానా గారు, చాలా మంది హీరోస్ అందరూ కూడా టేక్ అవేస్ ఎక్కువ ఉంటాయి మా దగ్గర. ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి వాళ్ళు హోమ్ డెలివరీస్ ఎక్కువ ఉంటాయి మావి. ఓకే వినయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉలవచారు గురించి చాలా విశేషాలు చెప్పారు అండ్ టేస్ట్ల గురించి కూడా చాలా వివరించి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ మా ఉలవచారు రెస్టారెంట్ని ఇంత సక్సెస్ చేసిన మా ఒక కస్టమర్స్కి మరియు ఈటీవీ అభిరుచి ప్రోగ్రామ్ వారికి అందరికీ కూడా నా ధన్యవాదములు. థ్యాంక్ యూ. చూసారు కదా, పదండి విందుకులో ఉలవచారు స్పెషల్. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దిస్ ఇస్ శ్రీరెడ్డి మల్లిడి సైనింగ్ ఆఫ్. బాయ్.